బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి చాలా ఈజీగా చేయొచ్చు. ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీడియో చూస్తే మనం కూడా చేసేవచ్చు, ఈజీగా కుట్టచ్చు. ఫ్రంట్ పార్ట్ అండి, ఫస్ట్ డాట్స్ పెట్టుకున్నాం కదా, దానికి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వచ్చి కుడుతున్నానండి. ఫస్ట్ ఇది స్టిచ్చింగ్ చేసేస్తే 3 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేయాలి. ఫస్ట్ డాట్స్ పెట్టుకున్నాం కదా మనము, చాలా ఈజీ అండి నేర్చుకోవాలనుకుంటే. సంఖ భాగంలో పెట్టుకున్నాం కదా, అది 3 సైడ్స్ ఇంక డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ షేప్స్ బాగా వస్తాయి. అప్పుడు మనం ఆ డాట్స్ పెట్టేలో ఉంటుందండి, కరెక్ట్గా పెట్టుకుంటే నీట్గా వస్తాయి షేప్స్. చూడండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే తర్వాత లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఇది వస్తే అది కూడా వచ్చేస్తుందండి. ఇంకా 2 సైడ్లు స్టిచ్చింగ్ చేసుకున్నానండి, ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ కోసం అండి. ఇది బ్యాక్ పార్ట్ కోసము నడుం బెల్ట్ అండి. నడుం బెల్ట్ 2 డబుల్ పీస్లు అండి. ఇవి 2 జాయింట్ చేసుకున్నాను. 2 జాయింట్ చేసుకున్నాక చూడండి, ఇంక సీదా పెట్టుకొని దానిపైన వేసుకొని స్టిచ్చింగ్ చేస్తే తర్వాత అలా స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత సీదా ఫస్ట్ పెట్టుకొని మీది తిరగలేసి పెట్టుకోవాలండి. బ్లౌజ్ మాత్రం సీదా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు సైడ్ తిరగలు వేయాలి. రివర్స్ చేసుకోవడమని, రివర్స్ చేసుకుంటే ఇదిగోండి నీట్గా అయిపోతుంది. తర్వాత డాట్స్ అండి, డాట్స్ ఫస్టే పెట్టుకున్నాం కదా, దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు వైపులా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఇది అయిపోతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ డాట్స్ అయిపోయి నడుము స్టిచ్చింగ్ కూడా నేను చేసేస్తాను. మనకి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్చింగ్ అయితే గట్టిగా ఉంటుందని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను మిషన్తో. చూడండి చాలా బాగుంది. ఫ్రంట్ పార్ట్స్ అండి, ఫ్రంట్ పార్ట్స్కి బెల్ట్ సేఫ్ పట్టి వేసుకోలేదు కదా, సేఫ్ పట్టి అండి ఇది. ఫ్రంట్ పార్ట్కి సేఫ్ పట్టి అండి, సేఫ్ పట్టి రెడీ చేసుకుంటున్నాను. ఇది కూడా రివర్స్ తీసుకొని చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. 2 సైడ్స్ రెడీ అయిపోయి స్టిచ్చింగ్ అండి 2 సైడ్లకి. చూడండి, ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది, లేకపోతే తొందరగా ఊడిపోతుంది. 2 టైమ్స్ నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇంకా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవడమని. మనకి ఎక్కడైతే కరెక్ట్గా షేప్ లేకపోతే అక్కడ కట్ చేసుకోవాలండి. షేప్ పట్టి ఎక్కువైపోయింది, కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. ఇంకా దానికి ఉక్సులు కాజా పట్టి అండి, షేప్ పట్టి డాట్స్ అయిపోయాక షేప్ పట్టి అయిపోయాక ఇంకా ఉక్సులు కాజా పట్టి వేసుకుంటే సరిపోతుంది. చూడండి షేప్స్ బాగా వచ్చాయి. ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం అయినా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పైన కొంచెం ఎక్స్ట్రా ఉంది, నేను కట్ చేసుకుంటున్నాను. షేప్ పట్టి అండి, ఉక్సులకి చిన్నది ఉండాలి. ఇంకా ఉక్సులకి చిన్న క్లాత్ సరిపోతుంది, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి.
అదిగోండి డబుల్ ఫోల్డ్ చేసుకొని చిన్న ఫోల్డ్ చివరన చేసుకోవాలి. చేసుకుంటే ఇంకా ఖర్చు మరి బయటకు ఉండదు, నీట్గా ఉంటుంది. అదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమని. డబుల్ ఉండాలి ఉక్సుల పట్టీకి. కాజల్ పట్టీకి అయితే పెద్ద క్లాత్ ఉండాలి, సింగిల్గా ఉండాలి, గుర్తుంచుకోండి. డబుల్ స్టిచ్చింగ్ దేనికైనా చేసుకోవాలి, చేసుకుంటే థిక్గా ఉంటుంది, వెంటనే ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. దీనికి కూడా ఎక్కువైందండి, క్లాత్ ఎక్కువైపోయింది, కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా రివర్స్ తిప్పుకోవాలండి. అదిగోండి రివర్స్ తిప్పుకొని ఇంకా కాజల్ పట్టీ అండి తిప్పుకొని కుట్టుకోవడమని. ఇది కాజల్ పట్టీ అండి. కాజల్ పట్టీకి సింగిల్ ఫోల్డ్ ఉండాలి. ఎక్స్ట్రా వచ్చింది ఖర్చు కట్ చేసుకోమని. కాజల్ పట్టీ అండి, రెండు రెడీ అయిపోయి కాజల్ ఉక్సులు పట్టీ. ఎక్స్ట్రా వచ్చిందండి, ఎక్స్ట్రా రాకుండా కట్ చేసుకోవాలి మనం. ఎక్స్ట్రా వచ్చింది. కాజల్ పట్టీ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా వస్తుందండి. ఇంకా మనం నెక్ బెల్ట్ పెట్టేటప్పుడు అంతా సెట్ అయిపోతుంది కరెక్ట్గా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ సీదా వేసుకొని ఇది రివర్స్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు వేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ కూడా డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సీదా వేయాలి, గుర్తుంచుకోండి. బ్యాక్ పార్ట్ సీదా వేయాలి, ఫ్రంట్ పార్ట్ రివర్స్ వేయాలి. అప్పుడే మనం తిప్పేటప్పుడు నీట్గా వస్తుంది. చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయి ఇంకా మనము హ్యాండ్స్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి ఏమో లో చాంక్ తీసుకోవాలండి. ముందల సైడు ఫ్రంట్ సైడు లో సంక్ ఉండాలి, కొంచెం లోతుగా కట్ చేసుకొని ఇంక ఇది కూడా రెండు స్టిచ్చింగ్స్ వేసుకోవాలండి. 2 టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది. 2 టైమ్స్ చేసుకుంటున్నాను. మనం ముడతలు రాకుండా గట్టిగా లాగకూడదండి, లాగితే మళ్ళీ ముడతలు అయిపోతుంది. కరెక్ట్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి కింద క్లాత్ ముడతలు అయిపోయిందంటే రాంగ్ అయిపోతుంది. నీట్గా స్లోగా నీట్గా చేసుకుంటే నీట్గా వస్తుందండి. హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇవ్వండి ఇప్పుడు కొల బ్లౌజ్తో చూసుకోవాలండి. ఇంకా మనము నెక్ పట్టీ పెట్టుకోలేదు కాబట్టి దానికి కొంచెం ప్లేస్ ఉంచుకొని హ్యాండ్స్ మనకి ఎంత పొడవు కావాలో అంత తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకొని అప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచి చిన్న మడత పెట్టుకోవాలి. ఒకే టైం నీట్ మడత పెడితే నీట్గా రాదు. ఫస్ట్ 1/2 ఇంచి పెట్టుకుని తర్వాత 1 ఇంచుకి మనం 1.5 ఉంచాం కదా. ఫస్ట్ 1/2 ఇంచి స్టిచ్చింగ్ చేసుకొని నెక్స్ట్ 1 ఇంచి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్స్కి హెమ్మింగ్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేస్తాను. గట్టిగా ఉంటుంది కదా ఊడకుండా. రెండు సైడ్లు చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచి చేసుకున్నాను. చూడండి ఫస్ట్ మనము ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ దానికి సరిపోయినట్లు చూసుకొని మళ్ళీ ఇంకో రెండో ఫోల్డింగ్ చేయాలి. సెకండ్ ఫోల్డింగ్ చూడండి, అగోండి అక్కడ డాట్ ఉంది కదా, డాట్కి సరిపోయినట్టు మనము ఫస్ట్ పాత బ్లౌజ్ ఎంత ఉందో అంత కొలత తీసుకొని దానికి సరిపోయినట్లు సెకండ్ టైం హెమ్మింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు ఇంకా నెక్ బెల్ట్ లాస్ట్ చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నెక్ బెల్ట్ అండి, చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ జాయింట్ చేసుకుంటున్నాను. ఫస్ట్
ఫస్ట్ అన్ని జాయిన్ చేసుకున్నాక దాన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి. జాయిన్ చేసుకున్నాను. డబుల్ ఫోల్డ్ తీసుకోవాలి. డబుల్ ఫోల్డ్ మీద అయితే నెక్ గట్టిగా ఉంటుంది. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని స్లో చెప్తున్నానండి. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఈ వీడియో చూసి నేర్చుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. అయిపోయింది. ఇంకా జాయింట్ చేసుకోవడమని. చూడండి, ఫస్ట్ చిన్న మడత పెట్టేసి స్టార్టింగ్ చేయాలి. మన సైడ్ మడత పెట్టుకోవాలి, స్టిచ్చింగ్ చేసే సైడు. ఫస్ట్ దేనికైనా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను. సెకండ్ టైం ఇది ఫోల్డింగ్ కింద వైపు ఫోల్డింగ్ చేసి చేసుకోవాలి. నెక్కి అయితే హెమ్మింగ్ చేస్తానండి. ఇంకా మిషన్తో స్టిచ్చింగ్ అందంగా ఉండదు కనుక నేను హెమ్మింగ్ చేస్తానండి. ఇంకా హ్యాండ్స్కి, నడుంకి ఇవన్నీ స్టిచ్చింగ్ చేస్తానండి మిషన్తో. నెక్కకు మాత్రము హెమ్మింగ్ చేస్తే అందంగా కనిపిస్తుంది. డబుల్ స్టిచ్చింగ్ అండి. సెకండ్ టైం చేసుకుంటే గట్టిగా ఉంటుంది, ఓడకుండా. సెకండ్ టైం చేస్తే నీట్గా ఉంటుంది నెక్. సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బ్లౌజ్ పెట్టి కొలత తీసుకోవాలండి. చూడండి, హ్యాండ్స్ ఫస్ట్ పాత బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంత చూసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర చూడాలి, సంఖ భాగంలో చూడాలి, ఇంకా నడుము చూడాలి. నడుము చూడండి, మనం 2 ఇంచీలు ఎక్స్ట్రా ఉంచాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచీలు తీసి జాయిన్ చేసుకోవడమే. చూడండి, ఫస్ట్ ఇలా చూడండి, ఫస్ట్ ఇలా చాక్ పీస్తో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. నేనైతే నడుము కొద్దిగా పెద్దది కావాలన్నారనేసి పెద్దది పెట్టుకున్నాను. అందుకోసమే కొద్దిగా పెద్దగా వచ్చింది కింద. నడుము పెంచమని చెప్పారు కింద పాత బ్లౌజ్ కన్నా, అందుకోసమని కింద కొంచెం పెరిగింది. ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవడమే. కొలతలు తీసుకున్నాక స్టిచ్చింగ్ అయితే 3 టైమ్స్ తీసుకుంటానండి నేను. 3 టైమ్స్ చేసుకుంటే కావాలంటే స్టిచ్చింగ్ అప్పుడే ఇప్పుకోవచ్చు, లూజ్ కావాలంటే. 3 టైమ్స్ చేస్తున్నాను. లాస్ట్ కుట్టు గట్టిగా వేసుకోవాలి. ఫస్ట్ లాస్ట్ గట్టిగా వేసుకుంటే ఊడదు. 3 టైమ్స్ తీసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా వస్తుంది మీకు. ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే అవసరం లేకుండా సింపుల్గా ఉంటుంది బ్లౌజు. ఇంకా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలండి కరెక్ట్గా లేకపోతే. ఇప్పుడు లాస్ట్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సైడ్ మొత్తము నీట్గా ఉంటుంది. లాస్ట్ చాలా నీట్గా ఉంది చూడండి, చాలా బాగుంటుందండి. కంప్లీట్ అయిపోయింది బ్లౌజు. చూడండి ఎంత అందంగా వచ్చింది. నార్మల్ బ్లౌజ్కు లాగా లేకుండా ఎంత అందంగా ఉందో.